ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సింగరయ్య, ఆయుర్వేద మూలిక వైద్యులు. అయితే ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన రెమెడీ గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేమనగా మూత్రనాళం సన్నగా మారితే ఎలా, ఈ యొక్క మూత్రనాళం గురించి తెలుసుకుందాం. అయితే మీకు మూత్రం సన్నగా వస్తుందా, లేక మూత్రం చుక్కల చుక్కలుగా వస్తుందా, లేక మూత్రం మొత్తం పోసిన తర్వాత కూడా 4-5 చుక్కలు డ్రైవ్లో పడుతున్నాయా, లేక మూత్రం వాసన వస్తుందా, లేక మూత్రం పోసేటప్పుడు సురుకు మంట వస్తుందా? అయితే మీకు మూత్రనాళం ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చు, లేక ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయి ఉండవచ్చు, ప్రొస్టేట్ గది వాపు అయి ఉండవచ్చు. ఇలాంటి సమస్యల్లో ఇలాంటి మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీనిని మనం తగ్గించుకోవాలంటే అద్భుతమైన మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ తగ్గించే పౌడర్, ఈ యొక్క పౌడరు ఏకమూలిక పౌడర్, ఒకే ఒక మూలిక ద్వారా ఈ పౌడర్ను తయారు చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని ఈ యొక్క మూలికని అడవిలో తీసుకొచ్చి కాల్చి భస్మం చేసి ఈ యొక్క పౌడర్ని తయారు చేస్తారు. కాబట్టి దీనిని వాడుకోవడం ద్వారా అన్ని రకాల మూత్ర సమస్యలకి చెక్ పెట్టవచ్చు. దీన్ని వాడే విధానం ఎలాగంటే వాడే విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాసు నిండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, గ్లాసు నిండా గోరువెచ్చని నీళ్ళు, చల్ల నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, చూడండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నాం. ఒక గ్లాసు నిండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఈ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గించే పౌడర్ 1 టీ స్పూన్, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ పౌడర్ వేసి, 1 టీ స్పూన్ పౌడర్ వేసి శుభ్రంగా కలబెట్టి తిప్పాలి. కలిసేటట్లు తిప్పాలి స్పూన్తో. తిప్పిన తర్వాత దీనిని ఉదయం సాయంత్రం త్రాగాలి. దీన్ని ఇప్పుడు మనం త్రాగుతున్నాం, చూడండి. ఇలా త్రాగినచో అద్భుతమైన రిజల్ట్. ఈ యొక్క మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ తగ్గించేది ఈ యొక్క పౌడర్, మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ పౌడర్ చాలా అద్భుతమైన రిజల్ట్. దీన్ని ప్రతి ఒక్కరూ మూత్రనాళ సమస్యలు ఉన్నవారు అందరూ వాడుకొని మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాను. ఇది మూత్రనాళ సమస్యలకే కాదండి, దీన్ని వాడటం వలన బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమస్యలు కలవారు దీన్ని వాడుకొని లాభం పొంది మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. నమస్తే అందరికీ.